నమస్తేనండి. ఈ వీడియో వచ్చేసి క్రేన్ బర్డ్ యొక్క గూళ్ళను గురించి వాటి పిల్లల గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఈ కొంగలు వాటి గూళ్ళకు ఉపయోగించే మెటీరియల్ వచ్చేసి గడ్డి, రెల్లు, వృక్ష భాగాలను ఉపయోగించుకుంటాయండి. ఈ ముఖ భాగాలను ఉపయోగించడం ద్వారా వాటి గుడ్లకు కానీ వాటి పిల్లలకు కానీ మృదువుగా స్థిరంగా ఉండేటట్లు ఈ మొక్కల భాగాలను యూజ్ చేసి వాటి గూళ్ళను కట్టుకుంటాయండి. ఇవి గూళ్ళను పెద్దవిగా కట్టుకుంటాయండి. ఈ గూళ్ళు వచ్చేసి చిత్తడి నేలలో నిస్సారమైన నీటి ప్రాంతాలలో చెట్ల మీద కట్టుకుంటాయండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కొంగలు వచ్చేసి ఆడ మొగ రెండు కలిసి పేరు రెండు కలిసి తమ గూళ్ళను నిర్మించుకుంటాయండి. ఇవి చాలా అన్యోన్యంగా ఉంటాయండి. ఇవి సీజన్కి 2 గుడ్ల చొప్పున పెడతాయండి. ఒక్కొక్కసారి మొదటి సంతానము పొదగకుండా పోయిద్దండి. ఈ కొంగల యొక్క మొదటి గుడ్డు వచ్చేసి సంతానంగా ఈ కొంగల యొక్క మొదటి గుడ్డు పిల్లలుగా దాదాపుగా మారవండి. ఈ కొంగలు మగ ఆడ రెండు కలిసి పొదుగుతాయండి. పిల్లల రక్షణ వచ్చేసి మగ కొంగ ఆడ కొంగ రెండు చాలా జాగ్రత్తగా వాటి పిల్లలను చూసుకుంటాయండి. ఈ కొంగలు 35 రోజుల వరకు గుడ్లను పొదుగుతాయండి. ఇవి పిల్లల సంరక్షణ కూడా తల్లిదండ్రులు ఇద్దరే చాలా చక్కగా నిర్వర్తిస్తాయండి. ఇది ఒక మంచి కొంగల యొక్క లక్షణం అండి. కొంగ పిల్లలు పొదిగిన వెంటనే బయటకు వచ్చిన గంటలోనే చాలా యాక్టివ్గా ఉంటాయండి. ఇవి నీళ్ళలో గంటలోపే ఈదగలుగుతాయండి. ఇవి పుట్టిన 24 గంటల్లోనే తమ తల్లిదండ్రులతో పరిగెత్తడం, ఆహారానికి వాటి తల్లిదండ్రులతో వెళ్తాయండి. ఇవి కొంగ పిల్లలు చాలా త్వరగా సమర్థవంతంగా పెరుగుతాయండి. ఇవి పెరిగే క్రమంలో కొంగ పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఆహారం అందించడంలోనూ వేటాడే జంతువుల నుండి పిల్లలను రక్షించే విధానంలోనూ దాదాపు 6 నుంచి 8 నెలల వరకు చాలా చక్కగా బాధ్యత తీసుకొని వాటి జీవన విధానాన్ని నేర్పి వదిలేస్తాయండి. పిల్ల కొంగలు ఎగరడానికి 9 వారాలు పడుతుందండి. ఇవి తక్కువ ఎత్తులో ఎగురుతాయండి. థ్యాంక్ యూ.